హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చుట్కీ అఫీషియల్. సో గైస్, ఏం లేదు, ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే ఈరోజు వచ్చేసి మదర్స్ డే. కాబట్టి మీ అందరికి తెలిసే ఉంటుంది ఈరోజు మదర్స్ డే అని. సో ఫస్ట్లీ ఏంటి అంటే అందరికీ మదర్స్ డే విష్ చేస్తున్నాం. మీ మదర్కి కూడా హ్యాపీ మదర్స్ డే నా సైడ్ నుంచి. అండ్ చాలామంది ఏంటి అంటే కామెంట్ చేస్తున్నారు. మీరు కామెంట్ చేసే కామెంట్స్ ఏంటి అంటే మీరు అదే తెలుగు కామెంట్ నాకు ఇంగ్లీష్లో చేయండి గైస్. మీ తెలుగులో చేసే కామెంట్ అయితే నాకు అర్థమవుతుంది. నేను గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి మరి నేను చదివి మీ కామెంట్కి రిప్లై ఇస్తున్నా. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఏంటి అంటే నాకు వీడియోస్ యూట్యూబ్లో వ్యూస్ మంచిగా వస్తుంది. వ్యూస్లో అలానే చూస్తున్నాను మీరు వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తలే గాయస్. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. అదే రీజన్ ఒకటి. అండ్ టైంలో నేను వీడియోస్ ఎందుకు చేయలేకపోతున్నా అంటే గైస్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే వీడియోస్ చేయాలనిపిస్తుంది. అండ్ మీరు సపోర్ట్ లేకపోయినా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అరే ఏం వీడియోస్ చేస్తా ఈరోజు ఏముంది అన్నట్టు. సో అందరు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మా మమ్మీ ఫస్ట్లీ మమ్మీ హ్యాపీ మదర్స్ డే నా సైడ్ నుంచి. అండ్ నువ్వు ఎక్కడ ఉన్నాయి అయితే హ్యాపీగానే ఉండాలి. నేను ఉన్న వరకు నీకు ఏ చిన్న సాడ్నెస్ అన్నది ఇయ్యను. అండ్ గాయస్ మా మమ్మీకి అయితే మేము ఒక పెద్ద బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్నాం. ఏంటి అంటే మా మమ్మీకి ఈరోజు కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాం. సో ఆ వీడియో కూడా నేను పెడతా ఈ మధ్యలో చూడండి. ఎందుకంటే నేను వెళ్ళలేకపోతున్న రీజన్ అంటే నేను హైదరాబాద్లో ఉన్న, మమ్మీ వచ్చేసి ఒడిశాలో ఉంది. సో అది రీజన్. మా చెల్లి తీసుకుపోయి గిఫ్ట్స్ తీసుకొని వస్తాయి. అండ్ ఏంటి అంటే వీడియోస్ మీరు అందరు కూడా అడుగుతారు కదా కరెక్ట్లీ పెట్టలేకపోతున్నాయి ఏంటి అని. నాకు టైం దొరుకుతలే గాయస్. సండే ఒక్కడేనే నాకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టైం దొరికిన రోజు నేను లేజీ, చాలా అంటే చాలా లేజీ పర్సన్ని. లేట్గా లేస్తా, టైం దొరుకుతలే, అందుకే నేను వీడియోస్ కరెక్ట్ అప్లోడ్ చేయలేకపోతున్నా. కానీ ఐ విల్ డూ మై బెస్ట్. ఏంటి అంటే నేను కరెక్ట్ చేయాలనుకుంటున్నా కానీ నాకు ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ కొన్ని డేస్ తర్వాత కరెక్ట్లీ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ గైస్ మీరు ఎలా టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు కూడా అలా టైప్స్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా ఏంటి అంటే మీరు కామెంట్ చేస్తేనే నా వీడియోస్ చేస్తా. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తలే అయితే నాకు తెలియదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. మీకు ఎలా టైప్స్ ఆఫ్ కంటెంట్ కావాలి కూడా కామెంట్ చేయండి. అండ్ గాయస్ నా వీడియోస్ ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి, మీ స్టేట్ నేమ్ వచ్చేసి. అండ్ మమ్మీ అసలు ఏంటి అంటే మా మమ్మీకి నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువని. అండ్ మీ లాస్ట్ బ్లాగ్ కూడా నాకు చూసి ఉంటుంది. మా మమ్మీ బర్త్డే రోజు అయితే నేను బ్లాగ్ చేసిన. సో మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, చెప్పలేకపోయే అంత ప్రేమ కూడా ఉంది. అలా అని మా మమ్మీ అయితే దూరంలో ఉంటుంది. కానీ మా మమ్మీకి ఇప్పుడు నేను జల్దీ కలవబోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ నేను లాస్ట్ వీడియో కూడా ఇన్స్టాలో మీరు చూసుంటారు. ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు తెలియకపోతే చుట్కీ అఫీషియల్, ఇంకా మామ్కి జన్1, అదే ఓన్లీ నా 2 ఐడీసే ఉంది. అండ్ చాలా ఫేక్ ఐడీస్ కూడా ఉంది గైస్. ఫేక్ ఐడీస్ నుంచి చాలా మెసేజెస్ కూడా వస్తుంది, మీరు మెసేజెస్కి ఇగ్నోర్ చేయండి. అండ్ ఒకవేళ చుట్కీ అఫీషియల్ ఐడి అండ్ మామ్కి జన్ అన్నది నా 2 వీడియోస్ నాదే ఐడీస్. ఆ 2 వీడియోస్లో ఐడీలో నేను వీడియోస్ చేస్తాను. మిగతా వీడియోస్లో నా వీడియోస్ వాళ్ళు తీసుకుపోయి పోస్ట్ పెడతారు. సో మీరు కామెంట్కి రిప్లై ఇవ్వకండి. అండ్ మీరు ఏమో అమౌంట్ అడిగినా కూడా ఇవ్వకండి, ఆ ఐడీస్ నాది కాదు. చాలామంది ఏంటి అంటే మదర్స్ డే రోజు స్టేటస్లు పెడతారు, మిగతా రోజు అంటే స్టేటస్ కాకుండా కానీ ప్రేమ కూడా ఉండదు. ఓన్లీ మదర్స్ డే రోజే మీకు ప్రేమ వస్తుంది. అలా నాకు కాదు. మీరు నా స్టోరీస్ కూడా చూస్తుంటారు. మా మమ్మీది నేను ఎవ్రీడే స్టోరీస్ కూడా పెడతా. అండ్ మమ్మీ అన్నది నాది ఏంటి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎవ్రీడే స్టోరీస్ కూడా పెడతా. అండ్ మా మమ్మీ అయితే నేను చాలా మిస్ కూడా అవుతుంటా. అలా అని మదర్స్ డే రోజే స్టోరీ పెట్టడం అలా ఏమి ఉండదు గైస్ నా సైడ్ నుంచి. మా మమ్మీ కూడా తెలిసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వీడియోస్ కూడా మా మమ్మీ చూస్తుంది. ఐ నో మా మమ్మీ చూస్తాను ఈ వీడియోస్. మమ్మీ నువ్వు చూస్తే నా సైడ్ నుంచి నీకు హ్యాపీ మదర్స్ డే. ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. మిస్ యూ కూడా, చాలా మిస్ అవుతున్నా నీకు. జస్ట్ 1 month అండ్ 2 months అయినాక చాలా రోజులు అంటే అయినట్టు అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ నేను కలవబోతున్నా మా మమ్మీకి వెళ్ళి. సో ఆ వీడియోస్ కూడా మీకు పెడతా. అండ్ చాలా డైలీ వీడియోస్ కావాలన్నప్పుడు కొంచెం కామెంట్ చేయండి, నాకైతే టైం దొరుకుతలే. అండ్ నా ఇన్స్టాలో కూడా మీరు వెళ్ళి ఫాలో చేయండి చుట్కీ అఫీషియల్, ఇంకా మామ్కి జన్ ఐడీలా. అంటే మీకు డైలీ దానిలో కూడా రీల్స్ వస్తాయి నాది. నేను రీల్స్ కొన్ని పెడతా అండ్ స్టోరీస్ కూడా పెడతా, చూడండి. అలానే యాక్టివ్ ఉన్నట్టు కూడా మీకు కూడా తెలుస్తుంది. అండ్ కామెంట్స్ ఫస్ట్లీ ఏంటి అంటే నేను కామెంట్స్ చదువుతా అనుకున్నా ఈరోజు, కానీ నా దగ్గర వచ్చేసి 1 ఫోనే ఉంది, 2 phones లేదు. మా అక్క వెళ్ళిపోయింది కాబట్టి ఫోన్స్ లేదు ఇప్పుడు, లేకపోతే కామెంట్ కూడా చదువుతుండే. అండ్ చాలామంది క్వశ్చన్ ఏంటి అంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను లాస్ట్లో చెప్తా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.
అండ్ మీరు చాలామంది స్క్రిప్ట్ అనుకుంటారు. నేను స్క్రిప్ట్ వీడియోస్ అయితే చేస్తలే, నేను నా స్టైల్లో నా ఓన్ వీడియోసే నేను చేస్తున్నా. అండ్ చాలామంది ఏమంటారంటే సుశీల్ బంటి అఫీషియల్. గైస్ నేను ఫస్ట్ వేరే ఒక ఐడిలో వీడియోస్ కొడుతుండే, ఓకే, అది ఓన్లీ స్క్రిప్ట్ మాత్రమే. మా ఇద్దరికి లవర్స్ మేము కాదు, జస్ట్ స్క్రిప్ట్ కోసం అని నేను వీడియోస్ కొట్టిన వాళ్ళ ఛానల్లో. ఇప్పుడైతే నేను వాళ్ళతో జస్ట్ నార్మల్గా మాట్లాడతా, కానీ వాళ్ళకి నాకు ఆ వీడియోస్కి సంబంధం లేదు. బాయ్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు, జస్ట్ అతను ఒక ఫ్రెండ్ లాగానే. అట్లా అని మేము వీడియోస్ కొడుతుండే. ఇప్పుడైతే నేను ఆ వీడియోస్ కూడా చాలా ఆఫ్టర్ ఒక 1 year అయిపోతుంది ఆ వీడియోస్ చేస్తలే వాళ్ళతో ఛానల్తో. అండ్ చాలామంది ఏమంటారంటే కామెంట్ చేస్తారు కదా, మీరు ఎందుకు చేస్తలే, మీరు ఎందుకు విడిపోయారని. అలా ఏం లేదు, మేము ఓన్లీ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఫ్రెండ్సే. ఇంకా కామెంట్స్ వచ్చేసి ఏంటి అంటే అడుగుతున్నారు కదా చాలామంది, మీరు ఎక్కడి నుంచి. నేను వచ్చేసి ఒడిశా నుంచి గైస్, ఇది నేను చెప్తున్నా. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఏమో అడిగిరు, అంటే మీరు ఫుడ్ బ్లాగ్స్ చేయండి. నాకు పొద్దున లేవడానికి నేను లేజీ గైస్, మళ్ళీ నేను ఫుడ్ బ్లాగ్ ఎట్లా చేస్తా. సో మీరు కామెంట్ చేయండి కంటెంట్ ఎలా టైప్స్ కావాలి ఏంటి అని, నేను ట్రై చేస్తాను నా సైడ్ నుంచి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మీరు అడుగుతారు కదా, అంటే మీకు తెలుగు ఎట్లా పర్ఫెక్ట్గా వచ్చు అంటే, అలా ఏం లేదు. నేను ఫస్ట్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తెలుగు కూడా అసలు రాకపోతుండే, అండ్ చదవడానికి చాటింగ్స్ కూడా రాకపోతుండే. అట్లా ఇప్పుడు నేను తెలుగు పర్ఫెక్ట్ ఇంత అయినా అంటే ఒక రీజన్ ఉంది దానికి. ఆ రీజన్ నేను చెప్పాను, చెప్తే ఆ పర్సన్కి అర్థమవుతుంది ఏంటి అంటే నేనే నేర్పించినట్టు ఫీల్ అవుతాడు. అట్లా అని నేను చెప్పాను. తెలుగు నేర్చుకున్న పర్సన్ వల్లనే నేర్చుకున్నా. అండ్ బాయ్ ఫ్రెండ్ నేను చెప్తున్నా, ఇప్పుడు నాకైతే ఏ బాయ్ ఫ్రెండ్ లేరు, ఏ రిలేషన్ లేదు. నేను జస్ట్ అందరితో ఫ్రెండ్లీ ఉంటా అండ్ చాలా క్లోజ్గా ఉంటా. క్లోజ్ అంటే లవర్స్లా ఉండను, జస్ట్ నార్మల్గా ఉంటా. కానీ లవర్ అయితే లేదు, బాయ్ ఫ్రెండ్ అయితే లేదు. అండ్ మా ఇంట్లో కూడా నాకు మ్యారేజెస్ అంటే సెట్ చేస్తున్నారు, మ్యారేజ్ చూస్తున్నారు నాకు. అట్లా ఏం లేదు. బాయ్ ఫ్రెండ్ చాలామంది క్వశ్చన్ అడిగారు కదా, మీకు బాయ్ ఫ్రెండ్ ఉందా అంటే, నాకు బాయ్ ఫ్రెండ్ లేదు. అందరు కన్ఫర్మ్ అయ్యారు కదా, నాకు బాయ్ ఫ్రెండ్ లేదు. అండ్ కామెంట్ అలా చేయకండి, అంటే బ్రేకప్ అయిందా, సాడ్ వీడియోస్ చేస్తే. నాకు బ్రేకప్ ఏం అవ్వలే. బ్రేకప్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే, అది కూడా ఒక 2 years బ్యాకే బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడైతే ఏం లేదు. సో మీరు కామెంట్ చేయకండి. అండ్ చాలా వీడియోస్ అంటే అడుగుతారు కదా, నేను నా ఓన్ వీడియోస్ నేను అంటే నాకు ఇష్టమైన వీడియోసే చేస్తాను, ఎవరి కోసం అయితే నేను చేయను. అండ్ సాడ్ సాంగ్స్ పెడతా కదా, సాడ్ సాంగ్స్ పెడితే చాలామంది ఇన్స్టాలో అడుగుతారు, అంటే సాడ్ సాంగ్స్ ఎందుకు పెడతారు అంటే, నాకు సాడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సాడ్ సాంగ్స్ వస్తుంది. అండ్ నేను ప్లే చేసే అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కూడా నేను సాడ్ సాంగ్స్ వింటాను, అది. అండ్ రీజన్ వచ్చేసి మిగతా ఏమో అడిగారు గైస్ మీరు క్వశ్చన్ ఒకటి ఏంటి అంటే, సాడ్ సాంగ్స్ వల్ల అది ఒక పర్సన్ కోసం మనం ఎందుకు స్టోరీ పెట్టాలి. ఒక పర్సన్కి అంటే ఏదో నీకోసం ఇది పెట్టిన అన్నట్టు నేను ఎప్పుడు ట్రై చేయను. నాకు ఇష్టమైన వీడియోసే నేను పెడతా. అండ్ నాకు ఇష్టం సాడ్ సాంగ్స్ అని నేను సాడ్ సాంగ్స్ పెడతా. అండ్ నేను ఖాళీ టైంలో కూర్చున్న టైంలో అయితే నేను చాలా ఫుడ్ బ్లాగ్స్ చూస్తాను గైస్, చాలా అంటే చాలా చూస్తా. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఫుడ్ వీడియోస్ వస్తాయి, అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఫుడ్ వీడియోస్ వస్తాయి. అంటే నాకు చాలా అంటే ఏంటి అంటే వీడియోస్ చేయాలి, మనం కూడా ఒక ఫేమ్ అవ్వాలి అనిపిస్తాయి. కానీ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చేయాలనిపిస్తుంది, లేదంటే చేయాలనిపిస్తలే నాకైతే ఫస్ట్లీ. అండ్ ఏంటి అంటే చాలామంది అడుగుతారు కదా, మీరు మధ్యలో వీడియోస్ పెడతారు, మీరు కరెక్ట్ పెట్టలేకపోతారు అంటే, నేను చెప్పిన లాస్ట్ మీకు 2 minutes స్క్రిప్ట్ చేసి చూసినా కూడా మీకు అర్థమవుతుంది. నాకు సపోర్టింగ్ లేదు గైస్. కానీ నాకు ఏంటి అంటే మా మమ్మీ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, వీడియోస్ చేయి నీ ఇష్టం అన్నట్టు ఫ్రీడమ్ ఇస్తారు ఇంట్లో. కానీ ఫ్రీడమ్ అంతా ఇచ్చిరని కూడా మనం ఫ్రీడమ్ లేస్ చేయలేము కదా. సో ఫ్రీడమ్ ఇచ్చిస్తారు మా ఫ్యామిలీ, కానీ నేను అంతా కూడా ఫ్రీడమ్కి వేస్ట్ చేయను. ఫ్యామిలీ లిమిట్ ఉంటుంది, ఈ లిమిట్ వరకు ఇలా చేయి. అండ్ చాలా ఏంటి అంటే కామెంట్స్ చేస్తారు కదా, మీరు నాకు ఇష్టమైన వీడియోస్ నేను చేస్తాను, ఒకరి కోసం నేను చేయను, ఒకరి వల్ల నేను బాధపడను. నాకు హ్యాపీ అంటే నేను హ్యాపీ. అండ్ చాలామంది అడుగుతారు కదా మీ మమ్మీ అని. మా మమ్మీ అయితే నాకు చాలా ఇష్టం, ఇప్పుడే నేను చెప్తున్నా, మా మమ్మీ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ మమ్మీ లవ్ యూ సో మచ్, మిస్ యూ సో మచ్. చాలా అంటే మా మమ్మీ అంటే నేను ఏంటి అంటే మేము ఫ్రెండ్లీ ఉంటాం చాలా. లైఫ్లో ఇంత చిన్న అయినా కూడా మా మమ్మీ నేను చెప్పేస్తా ఓపెన్లీ, మమ్మీ ఇది అయింది నా సిచ్యువేషన్ ఇది అని. నేను ఒక ఫర్దర్ అంటే ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేసినా కూడా నేను మమ్మీ చెప్తాను, మమ్మీ నాకు ప్రపోజ్ చేసింది ఈ అబ్బాయి అని. అట్లా మమ్మీ నాకు ఫ్రీడమ్ ఇస్తుంది.
కానీ మా మమ్మీ చెప్తుంది, అరే అమ్మ ఎవ్వరికి నమ్మకు ఈ జనరేషన్లో. నాకు తెలుసు నేను ఎవ్వరికి ఈజీగా నమ్మను, ఒక పర్సన్కి అయితే అసలు నమ్మను. పర్సన్ అది ఎంత పెద్ద పర్సన్ అయినా కూడా నేను నమ్మను వాళ్ళకి. నాకు నమ్మకం, ట్రస్ట్ అన్నది ఏంటి అంటే నేను ఎవరికైతే ట్రస్ట్ చేస్తా వాళ్ళే నాకు లాస్ట్లో అంటే బ్రేక్ చేసేస్తారు ఆ ట్రస్ట్ అన్నది. అట్లా నేను నమ్మను జల్దీ ఎవరికి. మా మమ్మీ అయితే నేను చాలా నమ్ముతా. ఫస్ట్ నేను నమ్మే పర్సన్ అయితే మా మమ్మీనే. మా మమ్మీ తర్వాత మా అక్క చెల్లి, అంతే. నాకైతే మా ఫ్యామిలీ అన్నాక చాలా ఇష్టం. మా పిన్ని వాళ్ళ కూతురు, వాళ్ళ అబ్బాయి అండ్ మా మమ్మీ అందరూ నాకు చాలా ఇష్టం. అదే నా వీడియో గాయస్. ఇంకా ఏంటి అంటే మీకు ఎలా టైప్స్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మదర్స్ డే కోసం చేస్తా అనుకున్న వీడియోస్, కానీ మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చేసిన. సో బై బై గైస్, లవ్ యూ ఆల్. అండ్ గైస్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిట్కీ అఫీషియల్.